హలో అండి. వారం రేపటికి ఏ వంట అసలు రేపు చూడాలి. సండే అవుతుందా కదా. వస్తూ ఇగో నా రాగి తావ కూడా లాస్ట్కి పెడతా, అందరికి పెడతా. ఎంత మిగిలిస్తారా ఇంట్లో అనుకోవచ్చు. దేనికి దానికి ఒక బోండాలు బజ్జీలు ఎత్తుకొని ఉంటున్నాయిగా. ఆడునే కొన్ని కోళ్ళు అటికి కూడా వేసి కొంచెం ఉంటే ఆడ కూడా ఎగబడి కొంచెం గ్యాప్లో పెడదాం. బాబా అయిపోయినాడు అగో కడుపులు పగిలిపోయినాయి. అగో పొగ నిండా తెచ్చిన తింటున్నాయి. మళ్ళీ పోయేటప్పుడు మళ్ళీ వేస్తా. బుట్టి కావాలి ఉత్తకిదే తెచ్చిందా? బుట్టి కావాలి. ఎంత అటు ఏమేమి ఉన్నాయో. నీ చెట్టు ఎంత ఇష్టంగా అనుకుంటే అంత అయ్యేటట్టుంది అమ్మ. అది దిష్టి తాకినట్టుంది. మొత్తం ఎలకలు తింటున్నాయంటండి ఆకులు. ఇదేంత విడ్డూరం. ఈడ కూడా వాడిపోయినాయి చూడు. అన్ని పోతాయేమో అన్ని. అయ్యో అన్ని చెట్లు అన్నిటివి తినేసిన కింద ఏమి లేవు. పెద్ద కొమ్మ తిన్నదే ఉన్నానా? ఇది పోయిందా కొమ్మ? అదో పైన ఒకటి అవి పోయినా మీకు ఇది ఒక్కటే మిగిలింది ఇప్పుడు ఉన్నది. ఇది అది ఇవి కూడా డౌటే. ఇంకా అది ఇది ఉంది. ఈ ఏమున్నా నా కాళ్ళ కాడకి వస్తాయేమరా తొక్కితే నలిగిపోయేటట్టు. ఈ పూతలే వస్తున్నాయి, కాయలు వస్తున్నాయి. మొన్న వచ్చినాయి కదా ఒక చిన్న 4 కాయలు గుర్తు వచ్చింది. వచ్చినాయి కాయలు అంతా పూతలే. మొన్న వచ్చిండే కదా మీరు వచ్చినాయమ్మా. చిన్నవి అమ్మాయి. ఏమవుతుందిలే మళ్ళా ఇదిలు ఇచ్చిన మీద కూడా పోసేటట్టున్నాయి. నీళ్ళు పెడతా దాంట్లోనే వచ్చాను. దీంట్లో పెడతా.
చూడండి కారు గేట్ నుంచి వస్తుంటే ఇట్లా ఉరికొస్తాయి కారుకి ఎదురుగా ఇక ఉరుక్కుంటా వస్తాయి. చూడండి పుంజ ఎంత బాగుందో. కడుపు బాగలా తిన్నాయి మమ్మీ అన్నీ. సరిపోయిందా నీటికి? ఓ మస్తు. దర్శనం ఏం చేస్తున్నాయి అయితే దానా అయిపోయిందని ఉండే ఇంకా దానా బస్తా తీసుకొచ్చినాము. కొన్ని ఉన్నాయి కానీ కొంచెం ఉండగానే తెచ్చేస్తాం. చల్లదానికి మూతికి నల్లగా అబ్బో ఇది పడైందిగా. ఇట్లా వేరు చేస్తే పిల్లలు అయితాయా? పిల్లలకు వచ్చినాయని వేరు చేసిండు. ఇదేదో చెవులు నలిపోయిపోయినాయి. చెవులు ముక్కగా నలిపోయిపోయింది. ఎందుకు అట్లా? ఇప్పుడు పెద్దదైంది అన్నట్టు. ఇప్పుడు మారింది దాన్ని. వీటిని కలిపి పెట్టి కుండలు పెట్టాలి నాన్న. ఇది ఇదేంటిది ఇస్తానా? తీసుకున్నా తీసుకునే ఉన్నా. కలిపి పిల్లలు పెట్టేటప్పుడు పిల్లలు పెట్టినాక తీసేయాలనుకుంటా కదా. అవును. పిల్లలకి వచ్చిన ముందే తీసిండు మరి ఎట్లా పిల్లలు అయితే అవి అట్లా వేరు చేసి పెడితే 4 రోజులు చూసి అవ్వకపోతే మళ్ళీ 3 ఒక దగ్గర వేసుడే 3 ఒక దగ్గర వేసుడే తీసేసేయాలి. ఎందుకంటే అవి తీసి కూడా చాలా రోజులు అయింది కానీ అన్న వారం 10 రోజులు అది తెలవనట్టుంది మా వాచ్మెన్కి. చెర్రి పళ్ళు చెర్రీ ఇంకా కానే కాలే అమ్మాయి. అది అవతల అయింది ఎర్రగా ఇంకా ఇంకా రెడ్ అయిపోవాలి మమ్మీ. పెద్దగానే అయింది మంచిగా అయింది. ఆ పక్కన ఏందమ్మా దాని పరిస్థితి? ఇది ఎలక్కాయ చెట్టు. అరే అది మెల్లగా వస్తుంది. ఇంకెప్పుడో వచ్చేది రాదేమి ఇక రాదేమో మమ్మీ. వస్తుంది అట్లానే చిన్న చిన్నగా. ఇగో చెర్రీలు కొన్ని టమాటా కర్రీ టమాటాలా ఉన్నాయేమో కలర్. ఇంత చిన్న టమాటాలు ఉంటాయి. పచ్చి టమాటా. ఈ బుట్టి చూడు ఎట్లుందో. పోయేటప్పుడు అయ్యనే వేసేసుకుని మాసిపోయింది. కడగమని చెప్పాలన్నా తీసాను వేసుకోవాలి. ఇందులో ఏమన్నా ఉన్నాయా కాకరకాయలు చూద్దాం అసలు. ఈ పుంజి నీ ఏంటి వస్తున్నా నెక్స్ట్ ఇదేనా పని అంటారే మన వాళ్ళు చూస్తే. బుద్ధి ఉడతలేదండి మాకు 3-4 కట్ చేయగానే. అయితే మా ఎగ్ షాప్ దగ్గర తెచ్చిపెట్టేసి అమ్మేద్దాం అనుకుంటున్నాం. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. పవన్ నేను ఇన్స్టాలో అప్రోచ్ అవ్వండి. మేము కోళ్ళని సేల్ చేసేస్తాం. ఇంత బుల్లి ఎందుకమ్మే? ఇగో బయట అయితే వీటిని దేకలు కూడా దేకవు. మన చెట్లే ఇక నాన్న అడవిలో ఉంటాయి చూడండి. ఆ కాకరకాయ చిన్న బుడ్డి అడవి కాకరకాయలు అవి అట్లున్నాయి. ఇక మనం ఎట్లున్నాయి ఎంత గిట్కా పారిపోయినాయి ఎట్లా ఉన్నాయి. అదే గింజలు వదిలేసినాం. బీరకాయ అది కాదు ఇది దీన్ని బీరకాయ అంటారు ఎవరన్నా. చూడు ఇది కూడా ముదిరిపోయి ఇది తెంపా గుడ్డులాగా ఏం తిందాం మరి. లేతగానే ఉంది. తెంపాలా? తెంపకముందే తెగిపోయింది పో. ఇది మమ్మీ నువ్వు పైన అన్నావు. గింజకు వదిలినా మమ్మీ. అట్లుందా దీనిలో గింజ కూడా రాలేగా అమ్మాయి. పౌడర్ వచ్చింది. వీటికి నీళ్ళు లేకనా లేకపోతే చెట్టు అయిపోయిందా కాయలు? నీళ్ళు లేక మనం ఏడా దీనికి అసలు ఎప్పుడు పోయలే. ఇక డ్రిప్ ఆడుంది కదా నా డ్రిప్పులో వచ్చేటి సాల్తలేనట్టున్నాయి. వర్షాలకేమో వచ్చినాయి మంచిగా సరిపడా. డ్రిప్ వాటర్ సాలనట్టున్నాయి. ఈ కొబ్బరి చెట్లునా ఇక ఈడ వరకు కనిపించాలి మొదలు.
ఆ మొదలు అవును అప్పుడు అప్పుడు బాగా అయినట్టు. అప్పుడు బస్సు ఉంటుంది. అబ్బా ఇది చూడు ఎంత బాగుందో. ఇంకా అయిపోయిందా ఇంక ఈడ కింద ఇప్పుడు లేచేదే. మట్టలు కనిపిస్తున్నాయి చూడు చివరికి. పైకి లేస్తే ఇంకా పైకి ఇంకా అదంతా కింద బాడీ వచ్చేస్తుంది. ఇక మంచిగా ఉంటుంది అప్పుడు చూసేదానికి కూడా తోట మంచిగా అందంగా కనిపిస్తుంది. బక్క ఉండేవి ఇవే కదా అవ్వా. బక్క ఉండే చెట్లు రోడ్డుకి వేస్తున్నారా? మొన్నటి వరకు చిన్నగా ఉండే పెరగకుండా. ఇది మోగు తినేసిందిరా, తినేసింది మోగు. వేరేది వస్తుంది ఇగో. ఈ చెట్లు ఏం కాదమ్మ పోతాయి వస్తూనే ఉంటాయి. కానీ మొన్నటి వరకు చిన్నగా ఉండే చెట్లు ఇవి రెండు కదా. వంకర తింకరా వస్తున్నాయి కదా మంచిగా. వచ్చేసినాయి ఇవి కూడా మంచిగా సెట్ అయిపోయింది. ఇక అది కూడా సెట్ అయిపోయింది. ఇవి రెండు అన్నిటిలో పిండి పుత్తులు అనుకున్నాం. తిన్నాయి చూడమ్మ. అయ్యో ఇగోనా మంచి మోగురా పైకి పోయింది. ఇగో దాన్ని తినేసినాయి. ఉప్పు వేయాలి మమ్మీ, ఉప్పు వేస్తే మంచిగా. ఈడ బాగా వచ్చింది బలంగా. చెట్టు ఉన్నది కూడా తెలియదు. ఆడ కూడా ఉన్నాయిగా కింద కింద చూడలే. ఆడ కూడా వచ్చి ఉండొచ్చు. ఈ చెట్టు చూడ ఎంత మంచిగా ఉండేది పోయిందో. ఇవి వస్తేలే అమ్మ ఏం కాదు, ఉప్పేద్దాం. ఇది కదా ఇది పోతూనే ఉంటాయి, తింటూనే ఉంటాయి అవి. అయినా ఈ చెట్లు స్టార్టింగ్ ఎట్లుండేవాడు బక్క, ఇప్పుడు ఇవి కూడా బాగా వచ్చింది. అవునా ఇది కూడా బాగా వచ్చింది. మంచిగా వస్తుంది చెట్టు. అన్ని చెట్లకి ఏం కాలే మమ్మీ, అన్ని బాగా వస్తాయి. కానీ ఆ ఉప్పు ఒక్కటి ఇష్టం అంటే వామే డాడీ, వాము డాడీ తిండి డాడీ. ఆ పువ్వు తిండాడి. ఇక దగ్గుండే నాన్న ఆ రోజు తినగానే మంచిగా అయింది. ఏమేమి వెళ్తున్నాయి ఈ పిల్లిపిత్రకాయలు అన్నీ వేద్దాం. వామ్మో పాము కోసం పిల్ల. ఇగో ఈ చెట్టు తలకాయ కాల్చి కాడుకుని చూడరా. పిల్లలు తిరుగుతుంటాయి. ఇంకో పప్పి తలకాయ నుంచి అడుగుతాక మనము ముట్టకు ముట్టకు కానీ బాక్సులు పెట్టక ముందు కొట్టినాయి కదా, చెట్లు పెరుగుతుంటే ఆ డ్యామేజ్ కనబడుతుంది ఇక్కడ. ఇప్పుడు ఏం కాదు, ఇప్పుడు ఉన్న చెట్లకి పర్ఫెక్ట్ ఉంది, బాగా వచ్చినాయి చెట్లు. అయితే నాకంటే చాలా మంది పోయి ఆ పిల్లిపిత్రకాయలు తీసుకుంటారు, 20,000 ఇస్తారు జీతం, ఆడేమొస్తుంది మీకు అని. మాకేమొచ్చే, మాకు వీటిలో వచ్చేదానిక మేము పెట్టుకునే మనిషిని, మా తోటని అంతా చూసుకొని అన్నీ చేసుకోవడానికి మేము వస్తూనే ఉంటాము. ఇట్లా తోపేయడం మందు ఇక తప్పదు. ఇక ఖర్చు అంటే బర్రెను కొని దాన్ని మెడకు కట్టేసి తాడు కొనకుండా పెద్దవాళ్ళు శాస్త్రం చెప్తారు. బర్రెను కొని తలుగు కొననట్టు కొంతమంది పిసినారులు బర్రెను కొంటారు, దాన్ని కట్టేయక తలుగును కొనరు. అది కట్టేయకపోతే ఉంటుంది కదా ఇంట్లో అంటే ఉండొచ్చు, ఉండకపోకుండా వెళ్ళిపోవచ్చు, దానికి వెనకపోతారా? అట్లాంటిది కోట్లు పెట్టుకొని 20,000 జీతానికి వెనకపోతాము. ఇంకోటి మొన్ననే ఇట్లా అని జీతము జాబు ఏదో ఇట్లా అంటుండే. నా కొడుకే ఇట్లా ఖాళీ మా తోటలో పనిచేసే వాళ్ళకి 20,000 జీతం, మా షాప్లో పనిచేసే వాళ్ళకి కూడా 20,000 జీతాలు ఆడే ఇచ్చుకుంటుండే, 4-5 జీతాలు. ఇది ఆ నుంచి తీసి పెడితే పక్కన మమ్మీ అన్నాడు నా కొడుకు. కానీ ఈరోజు చూడరి వరం అయిపోయింది, పూలు బాగా అయిపోయిందా? ఏం కాదు నాన్న, మంచిగా అవుతుందని చెప్పినా నేను. చిన్నది కొత్త కొమ్మ వచ్చింది. ఏందో ఎర్రగా వచ్చినాయి. అన్ని ఎన్ని వచ్చినాయి? ఎంత పెద్దగా వస్తాయి, ఎట్లా వస్తాయి చూడాలి.
ఇన్ని గానా ఉమ్. బాగా కాస్తాయి మమ్మీ ఇవి హైబ్రిడ్ చెట్లుగా. కాయలు ఎక్కువ వస్తాయి నాన్న. అవును ఇదే పెద్దగా అయిపోయింది గోరింటాకు చెట్టు. దేనికి అది మానలు అయితేనే ఉన్నాయి మమ్మీ. మేము వచ్చినప్పుడు చల్లగా ఉండండి, ఇప్పుడంతా ఇక 3 అయింది, ఎండ కొడుతుంది. ఇగో పైనాపిల్ ఎప్పుడు వస్తాయి కాయలు చూడాలి. మంచిగా బతికితే బతకవా పెట్టినాం, అన్ని బతికినాయి. ఇదేది నేను మునగాకు తెంపుకున్నామంటే వీటికి కూడా వచ్చినావా పూత? ఇగో వీటికి కూడా కాయలు. ఇంకో ఉండనిలే అమ్మ అయితే. ఉండనిలే ఇక ఆకు తెంపడం ఎందుకు, ఆ పెద్ద చెట్లు రాని పెద్ద చెట్ల గుర్తా ఉండాలైతే ఒక పువ్వు వెళ్ళింది. అట్లనే ఇక్కడ వంగ చెట్టు కాయలే ఉన్నాయి కదా, వంకాయలు పూతలు వస్తుంది, కాయలు రాలే ఇంకా. ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో, లేకపోతే ఏ చెట్లు ఏం పాము ఉంటుందో అనుకోవాల్సి వచ్చేటట్టుంది మనం. ఏడే ఉంటే ఇల్లు ఇట్లా అట్లా వచ్చి తోటలోకి ఇట్లాంటి ఆకులన్నీ తెంపుకపోయి ఆకు అల్లే తీసుకుపోయి పప్పులో వేసుకొని పప్పు చేసుకుంటుంటుండే నేను ఏడనుంటే. ఇదంతా నీట్గా ఉంది, ఇదేంటి ఏమో మొలకలు వచ్చినాయి. మెంతులు కూడా మెంతులు పోసినట్టుండు. మంచి చెట్టు ఉంటే దీనికి డ్రిప్ లేదా దొండ చెట్టుకి? లేదా పోస్తున్నట్టుండి నీళ్ళు. ఏం పోస్తుండే ఎండిపోయి దానికి చెడబట్టి వచ్చింది అది. ఈడ ఈ చెట్టు చూడు ఎంత పెద్దగా అయిపోయిందో, చిగురులు ఎండిపోయినాయండి. మునగా చాలా రోజులు అయింది నాన్న తినక. మునగాకు గుడ్డాము కానీ మంచి కాయలు చూడడం పైన ఎన్ని ఉన్నాయో. ఇది కొమ్మ దించేనా ఉండనియానా? కొమ్మలన్నీ తీయడం ఇట్లా మొత్తం ఆగి తీస్తా. ఆడికి ఇరగొట్టలే కొమ్మలు ఈడెందుకు కొమ్మ కింద పైనకి రానిస్తే అయిపోతుందిగా. ఈడ గ్యాప్ ఉంది కదా. అంతే. ఇక బెండ చెట్టు ఏమో మానైంది అమ్మాయి. బెండకాయలు ఎండిపోయి గింజలు చల్లిసి ఇక అవే వస్తాయి మళ్ళా. ఇంకా అందేటట్లేవు ఇవి. ఏమయ్యే అదేంటిది, ఆ చెట్టు కాడ ఏమన్నా ఉంటే తెంపుకున్నాం. నేరేడు పళ్ళు ఏమైనాయో వచ్చినాయో ఏమో మరి. ఈ సపోటాలు ఇవేమైనాయో. సపోటాలు ఏమైనా, సీతాఫళ్ళు అప్పుడు కొన్ని పెద్దగా ఉండే. వారం అయింది కదా. ఈ చెట్టుకి అన్ని పిందులు ఉన్నాయి, అసలు ఈ కాయలు చూద్దాం. ఇక్కడ ఏమైంది చూద్దాం కాయ. ఎందుకు ఇట్లా చెట్టు ఇట్లా అయిపోయింది? డ్రిప్ ఉంది కదా దీనికి. ఆ పసుపు కలర్ బటర్ఫ్లైలు ఎప్పుడు మమ్మీ చిన్నప్పుడు చేసింది. ఎంత బాగుంది ఎల్లో కలర్ బటర్ఫ్లై. మళ్ళీ ఇప్పుడే వాటిని పట్టుకొని బొట్లు పెట్టుకుంటాం. మంచిగా కొబ్బరి చెట్లు చెట్టు చూసినావు, కొబ్బరి చెట్టు కంటే హైట్ అయిపోయింది. అవును మ్యామ్, ఆ వైర్ల కాడికి పోయింది అది. ఏది దానిమ్మకాయ కాయలు రాలేము ఇంకా. ఒకటి ఉంటాయి కదా ఎంత లాగా. ఏడుందమ్మి లేదా ఆ పిల్లలు నింపుకొని తిన్నట్టున్నారు. ఇగో కొమ్మ ఇచ్చిర్రు, దీనికే ఉండే ఎంత లావకాయ. నీకు మర్చిపోయినావు నువ్వు. నేను వీళ్ళైనా అన్ని తీసుకున్నట్టు పిల్లలు అన్నీ తెంపుతురు.
కొమ్మలు గిమ్మలు ఇరిగిపోతున్నాయి. ఆ మనీ ప్లాంట్ కూడా పిల్లలు నేనేమనట్లేదు, వాళ్ళ కొమ్మలు కూడా ఇరిగేటట్టు దింపుతారు. ఇది చెట్టు రకం ఏదో చెప్పమన్నాను నాన్న, మన వాళ్ళు ఎవరో అడిగినుండే. ఇది మామూలుగా ఆక్సిజన్ రబ్బర్ చెట్టు అంటారు. ఆక్సిజన్ ట్రీ అంటారు, రబ్బర్ ట్రీ. రబ్బర్ ట్రీ రబ్బర్ ట్రీ అని కొడితే వస్తుంది. మనకు దీని మరీ పేరు అంత ఐడియా లేదు. కాకపోతే మీకు కావాలంటే కామెంట్లో పిన్ చేస్తాం. అయితే ఇది మామూలుగా చెట్లు మనకు కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ ఇస్తాయని అన్ని తెలుసు, కానీ ఇదేంటంటే అది మెయిన్ ఆక్సిజన్ చాలా ఎక్కువ ఇస్తుంది అంటాం అమ్మ. అది ఇది ఇవి రెండు ఆక్సిజన్కి. ఇప్పుడే కోడిపిల్ల ఈకేసింది అంటారు చూడు, అసలు ఇప్పుడిప్పుడే ఈకేస్తుంది మా ముంతమాడి చెట్టు, జీడిమాడి. ఏం పెరుగుతుందో ఏమో కిట్కబారి. వీడేమో ఆ జాగాలో అది పెడతా అంటుండే, ఏది ఈత చెట్టు. పొద్దున నా ఉండని అది కూడా పెడదామని చెప్తున్నాను. ఈ షూస్ నేను లాస్ట్ టైం చూసిన ఏడంటే ఇప్పటికీ ఉంది. ఇది ఏం పావులు ఉంటాయి తినవాడు, ఏముంటాయి తినవాడు. పాము పిల్లలు ఉన్నా ఉంటాయి. ఏదో అంట పెట్టి ఈయనే వేసేసింది షూస్. అన్నీ చూసుకుంటే మంచి పొలం దొరుకుతున్నారే కదా అయినా. ఏమి ఆయనతో పొయ్యిలో వేసిండే ఏంది నాన్న ఇది వేయలే కదా. వీటిలో ఏడబడితే ఆడ వేసేసి వచ్చి అడ్డం తిట్టడం కాళ్ళు అన్న దొరికించిందంటే కథ. ఇంకా అందులో ఏమైనా చిన్న చిన్న పాము పిల్లలు. ఇది కూడా జర పెద్దగా అయిపోతుంది, ఇది కూడా జర పెద్దగా అయిపోతుంది. ఇది ఎంత బాగా వచ్చినాయి చూడమ్మ మంచిగా. ఈ చెట్టు చూడండి, ఈ ఇరిగిపోయిన చెట్టు తప్పుంటే మన ఆ చెట్లతో సమానం అయింది అమ్మ ఇది. ఇది కూడా మా చెట్టు అయిపోయా. ఇది కవర్లో ఉంది, రాయిలో పెట్టినాం. గిత్త సందు వెళ్ళింది, తొట్టి పెట్టేంత సందు కూడా లేదు. ఈ మామిడి చెట్టు కవర్ పెట్టేంత సందు కూడా లేదు. అక్కడ వరకు పెట్టినా అయినా కూడా కొన్ని ఏర్లు పోయేంత వచ్చిందిలే. మరి దాన్ని స్ట్రైట్ అనే కట్టాలి, అట్లా వంగిపోయింది. కట్టు పెట్టి కట్టుకోవాలి, పెద్ద కట్టు పెట్టి. ఈ వంగ చెట్టు పని కూడా అయిపోయింది. డ్రిప్ ఉందా దీనికి నీళ్ళు పడేటట్టు? మామూలుగా అటు పక్కన కాదు. మామిడి చెట్లు పూతలు వస్తూ ఉన్నాయి, పోతా ఉన్నాయి. మన ఏంది పునాసకాయ. ఇక్కడ పాత గడ్డి ఉండిపోయింది. వచ్చినాడు అంత బాగా. అట్లా రావాలి చెట్లు మొత్తం అంతా ఎగుర్లు. ఇవన్నీ తీస్తే కదా వచ్చేది. కూడా అమ్మది చెట్లు ఎట్లు తీసుకుంటుంటాడు. ఈ చెట్ల మీద మళ్ళీ కాయ వస్తుంది అమ్మాయి. వస్తుందా? ఏది అవి వచ్చేకాయలు కావాలి. తోట పెట్టుకోవడం ఆషామాషి కాదండి. మనమేమో చేయలేము, పనోళ్ళకేమో కొంతమందికి తెలియదు, తెలిసిన వాళ్ళు ఏమో ఉండరు. ఎప్పటికప్పుడు అన్నీ చూసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు చూసుకుంటుండాలి. ఇప్పుడు ఇవన్నీ చేపించుకోవాలి. కొంతమంది ఇప్పుడు మనమన్న దగ్గరగా వచ్చే విధంగా ఉంది మమ్మీ. కొంతమంది కొంచెం లాంగ్గా తీసుకుంటారు, ఉంటాయి వాళ్ళకి, కానీ కొంచెం దూరంగా ఉంటాయి. చాలా లాంగ్. వాళ్ళు ఓన్లీ వీకెండ్స్ వెళ్ళేటట్టే వీలు ఉంటుంది. ఊరికే వెళ్ళి రావడం అనేది ఉండదు. పోవడానికి ఒక 1 hour 2 hours అట్లా బట్టి. అలాంటి వాళ్ళకి అసలు ఇక పనోళ్ళు వాళ్ళు మంచిగా ఉన్నా లేకుండా ఇంకా తప్పక పెట్టేసుకుంటారు మమ్మీ, ఉన్నోళ్ళు ఎవరైనా సరే అని. ఇక ఎట్లా చేసినా మనం ఈ నచ్చినా నచ్చకపోయినా పెట్టుకుంటారు ఇక అట్లా. అరే ఇది తెంపపోయి ఇగురు కూడా పోయింది. ఇవంతా కత్తెర తెచ్చి ఇవంతా కట్ చేపిస్తా ఉండు. మనం చెప్పక తలకి తెలుసుకొని చేసుకునేటోళ్ళు ఉంటే బాగా చెట్ల గురించి బాగా అవగాహన ఉంది. అవునా? యాప్ చెట్టు ఇప్పుడు ఎండాకాలం వచ్చే వరకు అంతా రాలిపోతుంది కదా, ఎండిపోయి.
అందుకే అంతా ఎండిపోయింది. ఇగో చామంతి చెట్టు చూసారా, ఫస్ట్ అండి పూలు. దానికి మంచి కట్టు ఉంటే ఎంత బాగుంటుండే. ఇది కూడా అదే కాము కొమ్మ. ఈడ పెద్ద కొమ్మ ఉంది. ఇది కూడా పోయింది. ఇదంతా ఎందుకంటే కడితే బాగుండే ఉండని అట్లనే వదిలేసా కిందికే పోనీ. చామంతి చెట్లు డిసెంబర్లో కాస్తాయి నా సంక్రాంతి వరకు, జనవరి వరకు మస్తు వస్తాయి. చామంతి ఎర్ర ఉన్నట్టున్నాయి. బంతి చాబంతి అని అంటారు అదే మళ్ళా ఆ పాటలు అన్నట్టునా. దాన్నే పీకి 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 అలా మరి ఆ చెట్టు నచ్చింది. ఇది బోన్సాయి అయ్యేటట్టు వీటికి చెట్టు. ఇదేదో దీనికి కూడా ముక్క కొరికింది. ఇగో వెళ్తున్నాయి. పక్కన ఇంకో చెట్టు కూడా పెద్దగా అవుతుంది. ఆ చెట్టు అయితే కొరికి కొరికి అది అట్లా అయిపోయింది. ఈ పూల చెట్టు బాగా అయింది, మధ్యలో పిచ్చి చెట్లు ఏవో వచ్చినాయి. పూల చెట్టు బాగా అయింది, మధ్యలో పిచ్చి చెట్లు ఏవో వచ్చినాయి. ఇంక ఈడ మనీ ప్లాంట్ ఇక్కడ ఈడ కూడా చూడమమ్మి. ఇవన్నీ కట్టింగ్ ఇవి కట్ చేసినట్టే ఉన్నాయి కావమ్మి కత్తర్తోని. ఇవన్నీ కత్తెరతో కట్ చేసినట్లేవు మమ్మీ. ఇది ఒకటే కదా, ఇది కట్ చేస్తేనే అట్లా వచ్చింది మళ్ళా. ఎలకలు తింటుండే అంటుండగా. ఈడ కట్టింగ్ గులాబీ చెట్టు ఇక మమ్మీ ఈడ కింద కింద అందేటి తినేస్తున్నానన్నా. అవి మన అవి లేవు నిప్పుకోండు, పెట్టకోండు, అవి కూడా తింటాయి. నల్లేరు అయితే పోతుంది పైకి. అమ్మ ఆడ తమలపాకులు చూసుకో ఎంత పెద్దగా అయినాయో. ఈ మనీ ప్లాంట్ మంచిగా అయింది. ఈ పక్క పప్పి బాగా వచ్చినాయి. ఎంత పెద్దగా అయినాయి. ఎలుకలే తింటున్నట్టున్నాయి. మగ ఆడ కూడా తినేసింది. కట్ చేసినట్టు పెద్ద పెద్ద ఎలకలు పడైనాయి. ఇగో ఎడకూడదు, ఇగో కట్ చేసినట్టే. అవి ఎట్లా తింటున్నాయి మమ్మీ ఇట్లా? మంచి మంచి చెట్లు మమ్మీ. అవి ఎన్ని రోజులు పట్టిందో పెరగడానికి. ఏర్లన్నీ చెట్లకు దిగి వీడంతా సాఫ్ చేసినట్టుండగా మొత్తం సాఫ్ చేసి కుర్చీలు కూడా నీట్గా ఉన్నాయి కదా. సిట్టింగ్ ఏరియా నీట్గా ఉందండి. వేసేసి అటు పోతా. ఈ ఎలుకలకి తిండి లేక ఈ చెట్ల మీద తినుడు ఎగబడ్డట్టుని. అప్పుడెప్పుడో నేను రైతులు ఎలుకల నుంచి తప్పించుకోవడం ఎట్లా అని చెప్పి ఎవరో పెడుతుంటే వాటి వల్ల ఏముంటుంది అబ్బా అనుకున్నా. అవునా, మన దాకొస్తే తెలుస్తుంది వాటి నొప్పి. ఇప్పుడు తెలుస్తుందా? ఇగో ఇక్కడ ఇన్నిగానో పెట్టినాం, ఒక రెండు అయితే పచ్చిపోయినా. ఇవి బాగా వస్తున్నాయి. స్లోగా వస్తాయేమో. ఇక్కడ పైసలు 5 రూపీస్ పడ్డట్టున్నాయి. ఈ పైసలు కూడా ఇటు పెట్టిండు. ఇది అనేది కుప్ప, కోడి కుప్ప. ఇది చూడండి, ఎండకి ఎండి వానకు తడిసి ఇది నవ్వుతారు. అరే ఈ కప్పు కింద ఏమైనా ఉంటుండొచ్చంట. నీకు ఎప్పుడు కప్పల కింద ఏముంటాయి, దాని కింద ఏముంటాయి అని చూస్తూ వెళ్తారు. నీకు ఆ పక్క చూపిస్తాప ఒకసారి. ఏంటిదమ్మా? నీకు ఎప్పుడు ఆత్రం ఉంటుంది కదా. కరప చెట్టు అది.
ఇది ఎంత మంచి నిమ్మకాయ పడేసిరు అమ్మే, పెద్దది. పోసేసి అటు పోదాం ముందు. ఇక్కడ ఏమున్నాయా పోయినకి? పిల్లి పిత్తర్లు ఉన్నాయి అన్ని. తింటావు కాయ? వద్దాం, ఆడ తింటే ఏమన్నా పండ్లు ఉంటాయి. ఈ స్పైడర్ని ఇట్లా మనం వీడియో తీసింది నేషనల్ జాగ్రఫీ చూసి, అబ్బా అది అరుదైన స్పైడర్, అది మాకు కావాలి, దానికి ₹1 ఇస్తాము. ₹1 ఇస్తాము. కాదు చెప్పుర్రి, వచ్చే తీసుకురావాలి. ఇక అప్పటికప్పుడు ఇక మనం ఎప్పుడు లేపుతాంటాం లేపు. ఇక ఇది ఉంటాయి మనం పక్కా, డౌటే లేదు. పాం పిల్ల అయినా వెళ్తుంది. ఏం లేవు బరువు తప్ప. అంతే అమ్మాయి, నువ్వు సరిగ్గా రియలే. ఎట్లా తీసేసారు ఇది వేసి వారం కలిసి అంట పెట్టిన అన్నాడంటే ఈయన అంట పెట్టిండు గోడకి. మన వాళ్ళకి ఇంట్లో అంట పెడితే చెట్లకి ఏమైనా అవుతుంది కానీ ఈ రోడ్డు ఉంది కదా, అట్లా 3 రోడ్లు వచ్చేది మన ల్యాండ్లోకి, 4 మన ప్లాట్లోకి 4 రోడ్లు. ఇక మనం తీసుకుని వాటికి బంద్ అయిపోయింది. ఒకవేళ మనం ఎంచర్ చేయాలంటే 4 రోడ్లు ఇట్లా కలిపేసి మధ్యలో ప్లాట్లు చేసేయచ్చు. ఏ వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీకలు వస్తా. నేను భయం లేదు. నన్ను సినిమా డైలాగ్ కూడా చెప్పుకునేవారా? అది చూడమే, అసలు మనం ఈ చెట్టు పెట్టక ముందు వరకు చెట్టే లేదాడ. అదేనా, చాలా మంది అన్నారు తెలుసా ఇట్లా అంటే కాయలు కూడా వచ్చినాయిరా. ఎంత బాగా అయిపోయింది చెట్టు, అసలే రాలేదు ఇది పెట్టక ముందు. చెట్టు పోటీతో పెరుగుతుంది చూడు, ఎంత బాగా వస్తుందో. కొన్ని అంతేనంట. ఇది వస్తుందా చెట్టు? ఇక ఇప్పుడు స్టార్ట్ అయినా ఎగుర్లు వస్తుందా? ఇగో చిన్న చిన్న ఉబ్బులేనాయి చూడు, అసలే కాస్ట్లీ చెట్టు. అక్కడ ఇగుర్లు వస్తున్నాయి. ఈ చెట్టు చూడన్నా ఎంత పెద్దగా అయిపోయిందో. కింద చూడమాట అబ్బా చూసిరా, మన ఇంట్లో మాను ఎంత పెద్దగా. తొట్టిలో ఉండే చెట్టు, తొట్లో ఉండే మాను తొట్లో 10 ఏండ్లు ఉందండి ఇంట్లో. వీడికి వచ్చి దాని జన్మ ధన్యం అయిపోయింది. మునక్కాయ ఉందిగా ఆల్రెడీ పెద్దది, ఒక పైన అగో ఆడ ఒక కాయ ఉందిగా, తెంపుకురా. ఒకటే ఉందిగా నాన్న, అది ఒక దొడ్డి కర్ర తీసి తెంపురాముడు.
సాంబార్ వేస్తా. మల్బేరీ కూడా కట్ చేపిస్తే బాగా వస్తాయేమో కదా కాయలు. ఇది చెప్తాం అనుకున్నాను. అక్కోళ్ళ ఇంట్లో ఇంత ఉందిరాడు ఒక్కొక్క కాయ. అవును చెప్పు నత్తు ఇదిరా మొత్తం ఇంటికి దాకా తిప్పియనా? ఆడవాళ్ళు తీపిచ్చేద్దాం, గుబురు గుబురు వస్తుంది. వరకు 5 వరకు తీసామండి, మన గోడ వరకు తీసామండి. అది బేబీ రోజు చూసావా? ఈడ గూడు పెట్టుకున్నాం. ఈడ యువతలు కట్ చేయకుండా మళ్ళీ మిట్టుకు వచ్చేసింది. అదే చూస్తాను. కాయలు ఉసిరి చెట్టు వరకు కాయలు చూడండి, అడగపడ్డది కింద అనుకోవచ్చు పెద్ద పెద్ద కాయలు. ఇది అన్ని పడిపోయినాయేమో మీ కొమ్మలకి. ఇగో అయ్యో చూడమ్మి, కాయలు ఎక్కువ అయ్యి కిందికి పడిపోయినాయి. అన్ని కొమ్మలకే ఉన్నాయేమో, మీ కొమ్మలు ఇరిగిపోతున్నాయి. ఈ కొమ్మల కింద కొరికెలు పెట్టమనే కింద కిందకి. ఎన్నిగానైనాయా? పురుగులు గిరుగులు ఏం లేవు కదా? ఏం లేవు. అదే ఎంత పెద్దగా ఉన్నాయో. కింద కొమ్మలోనే మస్తలే ఉన్నాను. అవును, ఇదంతా క్లీన్గా చేసిండమ్మ. మొన్న పొట్టిది అరటి చెట్టు వాసన వచ్చి కాయలు తెంపిందిరా. అది ఇంకో 3 కాయలు తెంపింది నిచ్చినేసుకొని వచ్చి. కాయలు ఇంకా పెద్దగా అయితే ఇవి బొంతంటి కాయలు. మొన్న అవి అయినా కూడా ఇప్పుడు ఇది కూడా ఆ చెట్టేనా పక్కన పిల్లలని? ఇక ఇవన్నీ అవే అయినా కూడా పడేయకుండా నేను అవి అట్లా వేసేసిన కూరలో వేసుకో. మళ్ళా సార్ వచ్చినప్పుడు తెంపుకొస్తా. ఒక జీబు తెంపుకోనా? ఎందుకమ్మ? అది లోపల వచ్చిందో లేదో ఆమె పిల్లలు ఉండొచ్చు కూరలోకి. అవి ఎంత మంచిగా అనిపిస్తుంది వాతావరణం. వాసన చూడు చెట్లది, హాయిగా ఉంది. ఇక్కడ కూర్చొని ఇక్కడ పడుకొని నిద్రపోదాం అనిపిస్తుంది. ఇదెందుకు మధ్యలో గొబ్బు చెట్టు? నేను అదే పీకుదామని చూస్తున్నాను నేనే. ఈ కోతులు తింటున్నాయి, కూరగాయలు తిని పడేస్తున్నా. అయినా తెంపుకున్నా తింటారు, పడేయారు కావాలి. చాలా తెంపి సంవత్సరం తిని పడేసినాయి కోతులు. అవి
లేదేందాం కాయ చిన్నది ఉండనిలేమ్మా అవి మాయినట్టుంది చూడు. అలా మరి మాయిందిరా చెట్టు మీద మావుతాయి అమ్మే కొమ్మలు ఇక్కడ చూసా విడమైందో గట్టి అయిపోతున్నా తింపు. మరే అంతకంటే తల్లాడి తీసుకుంటే చూసినావా ఎర్రగా ఉన్నాయి. మాగిపోయినాయి తినేయాలి అన్నట్టు ఉన్నాయి. ఉండేటి ఆయన రాలిపోయిగా రేకాయలు కచ్చివి కచ్చి ఉండే ఆడ కచ్చి వేయడమే పండ్లు ఉంటే తెంపుకుర్రు. పండ్లు పండ్లు అయిపోయి ఉంటాయి. అది మనకే కొంచెం చెప్పలేదు. మనం తినడు పెద్ద అది కాదు కానీ చూసుడు చూసి ఆనందం అంతే. తింటే తిన్న ఎవరు తింటే ఉన్నాం 2 కాయలు కాడ పడ్డాం కానీ మనకు చూడటం ఇష్టం కదా. అబ్బా ఏదో పెద్ద రిసార్ట్కి వచ్చినట్టు ఎంత బాగుందో. రిసార్ట్ చేస్తా ఉంటున్నాయి. దీని ట్రిప్ ఉందా లేదా? చెట్టు వాడబడ్డట్టు అయింది. ఇటు పక్క ట్రిప్పులు పనిచేస్తాను ఏమైంది? డ్రిప్ వేసిండో లేదా అమ్మ? పొద్దున్నుంచి డ్రిప్ వేయాలి అడుగు. ఇటువైపు స్టార్ ఫ్రూట్ చెట్టు జర డల్ అయింది డాడీ. డాడీ ఇటు పక్క పెద్దది చెట్టు కాషాకు కాషకాయలు అంటారు. ఇవి తింటారు. ఈ ఆకు పప్పులో కూడా వేసుకుంటారండి. కాయలు చాలా మంచి ఆయుర్వేదం. ఇప్పుడు నల్ల కలర్ వస్తుంది. నల్లగైతాయి పండ్లు. ఇట్లాంటి కలర్ వస్తుంది. మొత్తం బ్లాక్ అవుతాయి, పండ్లే అవుతాయి అట్లా. ఇదేదో స్పెషల్ సెట్ అన్నట్టు ఎందుకు చంపాలి? గిడి గిడి ఇది కూడా ఇది నుంచి ఉరికింది అది మంచిగా. ఒకరోజు మనం అట్లే పిట్టి ఉరకంగానే పోయి చెక్ చేస్తే గుడ్లు ఉన్నాయి అమ్మాడ. ఇగో అన్నీ పిచ్చివన్నీ ఎక్కుతున్నాయి. ఇది ఎన్నో పడుకుంది నా ఊరికే పడుకున్నట్టుంది. అది ఏడ కాదు కొంచెం అటు ఇన్నే ఇడ కాదు ఇదే. చెట్లలో మాగమనేవి మాగముంది. సీతాఫలం కానీ ఇవి కానీ చెట్లలో మాగదు ఎప్పుడు. సరే ఇది ఇట్లా కింద పెడతా, కుళ్ళిపోతాయేమో. మళ్ళీ వచ్చినప్పుడు తిందాం. మళ్ళీ వచ్చినప్పుడు కుళ్ళిపోతాయో. మనం లేట్గానే చేసినామంటే. లేదా జర పండై వాసన వచ్చిందంటే పురుగులు తినేస్తాయి. ఇప్పుడు వేసిండు ఇటు నిమ్మకాయలు పసుపు కలర్ అయినాయి కా అమ్మే. అయినాయా? ఈ చెట్టు ఫస్ట్ చెట్టు తెంపుదాం.
ఇవి ఎందుకు చెట్టు మీద నాకు అంతే మీకు పట్టుకొస్తాం. ఏమైంది? అబ్బా డబ్బా జబ్బా అంటున్నావు. ఆ పిచ్చి చెట్టు వీక్దామంటే ముళ్ళు ఉన్నాము దానికి కోసుకొని. ఇగో పాలసలు ఇవ్వంటే ముదిరినట్ట లెక్క కాయలు. అట్లా ఏముండదమ్మా. చెట్లకు నీళ్ళు లేనట. ఈ ముదిరిని తెలవదు, మా ముదరంది తెలవదు, ఏమీ తెలవదు. మళ్ళా చెట్లు 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 అని చెట్లు పెట్టారు. గాడి అనుకున్నాను. ఇట్లా కూర్చొని చెట్ల కింద ధ్యానం చేసుకోవాలండి. ఎంత బాగుంటుందో. దమ్మహాలు ఎడబోవాలన్నా అసలు వీటి కింద ఇట్లా తింటుంటే కూర్చొని ధ్యానం చేసుకుంటుంటే తింటుంటే అని వచ్చింది చూడండి. ఆటోమేటిక్గా ఏంటంటే ఇప్పుడు ఈ బండికి తినట్లో ఉంది. తర్వాత ధ్యానం లేకపోతే ఎవరో అంటుండే ఇప్పుడు ఎంత తింటారో అసలు మీరు అట్లా తినకుండా అయిపోతారండి. నిజమే అది. ఇవే ఏమో నీ పని అది ఎన్నే పెట్టిండు కానీ అన్నిటికీ పెట్టినట్టు కాడ చూసుకుంటుండాలి మమ్మీ. ఇగో బయట పోస్తే ఏం లాభం మమ్మీ ఇవన్నీ. ఇగో అదేమో అవతలనే వస్తుంది. అవునా చెట్టు ఎట్ట పోతుందా మరి? నీళ్ళే లేవు మంచిగా అయినా కూడా వచ్చినాయి. ఏ ఒకటి ఇట్లా ఇవ్వాలని. ఇది బాగాలేదు. సగం వెళ్తుందిలే. నేను వరకు వచ్చింది మరీ అటుపోయిండే. ఇగో ఇక్కడ ఇవి తీసేస్తాము. వాళ్ళు వేసేస్తే పని ఆడ బాగా అది లేకపోతే. ఈ పింక్ పూలు మంచిగా పూత వచ్చింది. కోడి వరకు వస్తుంది. ఇది మంచి చాక్లెట్ చెట్టు పూత వస్తున్నాయి పోతున్నాయి. ఏం కాదులే వస్తుంది ఇప్పుడు. ఆయన చెప్పింది మా కాయలు వేయలేగానన్నా. ఇదే అంటున్నావు కదా ఆడపోయి డ్రిప్పులో నీళ్ళు తాగుతుంది. కోళ్ళు డ్రిప్పులలో నీళ్ళు తాగుతున్నాయి తెలుసా. దీపారకులలో అయినట్టు వెంట బాగానే రావుడు. నిమ్మకాయలు ఎంత అద్భుతంగా అయినాయి. సంతరాలు ఇవి కాదా నిమ్మకాయ పులిసి నిమ్మకాయ హైబ్రిడ్. ఇగో పులిసి నిమ్మకాయ. నిమ్మకాయ రెడీ బయట దేశంలో వేస్తారు ఇష్టం పెద్ద నిమ్మకాయ. నిమ్మకాయలు బయట దేశంలో వేసేది. మరి ఇవి పచ్చడి చేసుకుని వస్తుందా నాన్న? ఇవి బాగుండవు మమ్మీ టేస్ట్. ఇవి కూరలకే. ఎంత కూరలో నిమ్మకాయలు ఈ బయట దేశం నిమ్మకాయలు తిన్నాను నిజంగా అన్నట్టు. బయట దేశం ఆ వీడియోలో పెద్ద వస్తుంది ఇష్టం. అయితే మనకు నిమ్మకాయలు ఎక్కువ పెట్టింది రాడు అది పెట్టి నిమ్మకాయలు ఎక్కువ అనుకోండి ఇవి ఎండ పెట్టుకొని స్టాక్ చేసి పెట్టుకోవచ్చు. ఇంతలాగే ఉంది బా
బయట చేసాం నిమ్మకాయలు అంటే ఇవే. ఇక ఒక తెల్ల అన్న చూపిస్తుంటాడు చూడు వీడియోలో, మంచిగా పెద్ద పెద్ద ఏటల్ని పెద్ద పెద్ద కంపుకోవాలని నిమ్మకోవాలని కట్ చేస్తాడు. ఆయన గీ నిమ్మకాయలు పిండుతాడు. ఎంత నిమ్మకాయలు ఉన్నాయి చూడండి. ఈ జామకాయలు తింటట్టున్నారు కానీ నిమ్మకాయలు తింటట్లేరు. బత్తాయిలు కూడా దీనికంటే చిన్ననే ఉంటాయి కానీ. ఇప్పుడు వీటిని నేను ఖరాబ్ చేయకుండా వీటిని ఏదో ఒకటి చేయాలి. వీటిని మాత్రం ఒక్కటి కూడా వేస్ట్ చేయాలి. అవి ఉంటే మమ్మీ వేస్ట్ ఏముంది, మంచిగా ముక్కలు ముక్కలు కట్ చేసుకొని పిండుకోవాలి. ఎన్ని రోజులైనా ఉంటాయా? ఎన్ని రోజులు ఉంటాయి అంటే మరి కూడా ఉంటాయనా? ఇది ఒకటి మాగింది. ఎండ పెడతానా? ఈయన లాంటి ఎండ పెడతా. విరిగిపోయింది కొమ్మ. నిమ్మకాయలు నిండిపోయినాయి పుట్ట. ఈ నిమ్మకాయలు ఇంకా రాలే. ఇది ఏం నిమ్మకాయ మమ్మీ ఇంతవరకు రాలే? ఇదే మన జాతి నిమ్మకాయ, ఇండియన్ లోకల్. ఇది ఇంకో మాట చెట్టు పుట్టింది ఏందమ్మి? కాయలు పడా అమ్మి? కాయలు పడి మాడికాయ తిని ముట్లు ఆడేసుకుంటాం కదా, అది నాటు 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 ఊర ఊర నాటు అయిపోయింది. ఈ చెట్టు జబర్దస్త్ వచ్చింది. మస్తు మంచిగా స్ట్రైట్గా పర్ఫెక్ట్ వచ్చింది. ఇది మమ్మీ నాటు. ఇవి మన నిమ్మకాయలే. ఇక ఇవి ఎంత బాగానే పండ్లు కిరాణా షాప్లో దొరికేది ఇవే పండ్లుగా అమ్మి? ఎంత బాగున్నాయి చూడు. ఇది పచ్చడి పెట్టుకోవచ్చు మనం. ముదిరిన కాయలు మంచిగా పచ్చిమిరపకాయలు ఇవి వేసి సన్న కరిగే ముక్కలు ఊరేసినాను, ఉప్పు పట్టేసి మస్తు అవుతుంది. మనకు నిమ్మకాయలు ఎక్కువైతే ఎండబెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడు మనకి నిమ్మకాయ ఫ్లేవర్ కావాలంటే ఇట్లనే బగారాలో అంత నిమ్మకాయ వేసుకోవచ్చు. నాకు ఈ టిప్పు మొన్నే తెలిసింది. గల్ఫ్లో అట్లనే చేస్తారంట. చాలా ఉన్నాయి కానీ అవన్నీ ఎట్లా తెంపేది? ఎట్లా అవన్నీ కొంచెం చాలా ఉన్నాయి లోపల. తెంపిన వరకు తెంపొద్దులే అమ్మ. ఇప్పుడు మళ్ళీ ఎల్లో కలర్ కాగానే కూరలోకి వేసుకోవచ్చు. పప్పి నేను ఒకసారి నీ వీడియోను నేను చెప్పింది చేస్తా అన్నావుగా, నిమ్మకాయ తిని కసకసా ఇక్కడిదే నేను చూపిస్తా. ఓకే, ఎందుకురా ఎప్పుడు చేస్తా అంటావు? ఓడిపినా కూడా చేయము. అవి పళ్ళు పోతాయి, అది ఇక్కడదే ఖరాబ్ అయిపోతాయి. పెట్టేసుకుని కసకస నవలాలి. మరి చూపిరా మొహం రే. ఎందుకునా ఇంకా నువ్వు చేసేది ఆ పని? నమ్ములు నోట్లో పెట్టుకొని కసకస నమ్ములు.
పెట్టేసుకో. అవి పళ్ళు పోతాయి మమ్మీ. అడిగిపోతాయి, నోట్లలో ఉంటాయి పట్ట. ఇప్పటికే పెట్టేసుకో, కసకస నమ్మలే. అబ్బా చేది చేది చేది, నీ అమూల్యమైన ఎక్స్ప్రెషన్సే కావాలరా. చేది చేది తిని చూసుకుంటా తిను. నమ్మలే ఇక పట్టుకో. చూడండి ఫుడ్ ఛాలెంజ్లు ఏమంటాడు. మమ్మీ నేను ఓడిపోయి మరి నిమ్మకాయ ఎవరన్నా మనిషి అనేటోళ్ళు తినగలుగుతారా? ఆ పళ్ళు ఉంటే అసలు నేను తింటేనే మనిషిని కదా. వద్దాం నాకు నీకు ముందే ఆ పళ్ళు ఆ నొప్పులు పెట్టుకొని ఇప్పుడు అవన్నీ ఎందుకో మేము పళ్ళు నొప్పులు ఏడున్నాయిరా? ఈ ఏజ్ లో తినేద్దాం అన్నమాట నిమ్మకాయ. నొప్పులు అంటే నిజం అనుకోగల. నాకు పెర్రుంది కానీ నొప్పులు లేదు. అన్ని గ్యాస్ కీర్తి గ్యాప్. అంటే నొప్పి అని కాదండి, వయసు అని అట్లా చెప్పబోయి అట్లా కాలేటి దంచుతుంటా. బయట కూడా మంచిగా ఉంది నాన్న. ఇది మనం తర్వాత పెట్టింది కదా. అవును, ఇగులు వస్తున్నాయి అంటే పెద్ద స్ట్రాంగ్ అని ఏం లేదు. ఇగో ఇది అబ్బా పర్ఫెక్ట్ చెట్లు. ఇగో ఈ రెండు కూడా చూడు ఎంత బాగున్నాయో. అలిసితి సొలసితి అలిసితి అమ్మా. అది కాదు కానీ ఎదురు చెయ్యాలంటారు. ఎదురు చెయ్యాలంటే మన ఎదురు చెట్లకి అంత పొడవు అయితే అయినాయి అమ్మాయి. ఆ చెట్టు చూడాలి ఇటు మలుపు అన్న పైపు. ఒక రాయి పెట్టినా మాట కలిసి. పెట్టినా రాయి, చిన్న రాయి లేచిపోతుంది. ఇది చెప్తా ఉండు. అయ్యా అయ్యో ఇదేందయ్యో. ఇంత బాగా షైనింగ్ వస్తున్నాయేమో. ఏంటిదమ్మా? ప్లాన్ అయితే మంచిగా చేసింటారు కానీ ఇది డాడీజాలే ప్లాన్ కానీ. ఇవంతా అంటే కొన్ని 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 అన్ని చెట్లకి తీసారు అనుకుంటా అమ్మా. అన్నిటికీ తీసేసారమ్మా. ఒకసారి అన్ని చెక్ చేసుకోవాలి. మరి కొన్ని కొబ్బరి చెట్లకి వాటికి మంచిగా ఉన్నట్టుగా తీయలేదేమో. పక్క పోతున్నాయా? అదే వేసినప్పుడు చూసుకుంటూ ఉండాలి. మళ్ళీ నీళ్ళు పక్కకు పడ్డాయంటే వేస్ట్ అవుతాయి. దీనికి ఉందా డ్రిప్పు? దీనికి కూడా ఉంది డ్రిప్పు. నీళ్ళు పడుతున్నాయా? పడుతున్నాయా నీళ్ళు? ఇగో 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 ఇవేనా తినేది? అవునా? కట్ చేసుకొని అట్లాంటి ఒక 3-4 ఉంటే కర్రీ చేయొచ్చు. మా చేను కాడ మాడి తోట కాడ ఉండే ఎనడోలు చేస్తుండే. బొంగులు మంచి పెద్ద అయినాయి కామె, ఇంత గట్టిగున్నాయి చూడమ్మే. కాపలా ఉండేటోళ్ళండి వాళ్ళు, గిరిజనులు. ఎవరం? వాళ్ళే గిరిజనులు. మా మాడతోట ఉండేటోళ్ళు అంటే ఆ ఊర్లో ఉంటారు కదా ఊర్లో. అయితే వాళ్ళు ఇవి తెచ్చి చేసేటోళ్ళు. ఎంత బాగా తెలుసా కూర, మస్తు అపురూపంగా వండుతారు వాళ్ళు. అది ఎదురు నాన్ వెజ్ లాగా వాళ్ళకి, ఇక నాన్ వెజ్ లాగా. నాన్ వెజ్ చెప్పి ఇంకా అవి జంప్ చేసి ఎండబెట్టుకొని తింటారు. మనం ఉడతలు కదా ఎట్లా అట్లా ఎదురు లేత లేత ఎదురులు. ఈ భలే గమ్మత్తుగా వచ్చినాయిగా. ఎంత ఇట్లా బుడ్డలు బుడ్డలు వస్తాయి డిజైన్, బుడ్డలుగా. అంటే చాలా లాంగ్ కాకుండా చిన్న చిన్న లెంత్. అంటే మొత్తం ఏమి అట్లా రాకపోయినా ఇది గ్రీన్ కలర్ బ్యాంబు మమ్మీ, కేరళ అటు పక్క వస్తాయి. ఈడొకటి వచ్చిందో తినేది, ఆడొకటి ఈడొకటి
చేసుకోవచ్చుగా, 2 ఉన్నాయి పప్పి. ఫస్ట్ వంటకం ఎట్లా వేయాలో తెలుసు వస్తుంది నాకు పప్పి. అది ఇది గడ్డపాలు తెచ్చి లోడించుకుంటా ఉండు. ఇంట్లోనే చేసి చూపిస్తా రేపు. నేను ఇటు పంపించి తీపిస్తాలేపా. మనం పోదాం. రోజు కోడి సీయలు ఏట సీయల కూర చూసిరు కదా. రేపు నేను సండే స్పెషల్ కింద ఎదురు సీయల కూర చూపిస్తా. బొంగు సీయలు, బొంగి సీయల కూర. కోళ్ళు అన్నీ వచ్చి వంటున్నట్టున్నాయి మంచిగా. ఇగో ఇక్కడ మనం వేసిపోయింది, ఇంకా చిలిగి తిన్నాయి. ఇట్లా గీక్కొని ఈ పక్క అంతా ఒక లెవెల్కి మంచిగా అయిపోయింది. ఇక ఇక్కడి నుంచి అక్కడి వరకు కూడా అంతా సగం వరకు. ఇంకా అటు నుంచి ఆడ 10 చెట్లు అయితే నీట్గా అయిపోతాయి. అబ్బా ఏం బరువు ఉన్నాయరా నాయన. మన నిమ్మకాయలు మస్తున్నాయి. మంచి ఆర్గానిక్ నిమ్మకాయలు అండి. మన ఎగ్ షాప్లో పెట్టేస్తాయి ఇవి. మొత్తం కాదులేండి, బయట 2 రూపాయలు నిందనుకో ఒక కాయ, మన దగ్గర రూపాయి ఉంటుంది. బయట రూపాయి నిందనుకో మన దగ్గర అట్టనే ఉంటుంది. ఎంత కొంత అప్పట్లో మన వాళ్ళు ఇట్లా పెడుతుంటే కదా. ఇక గుడ్లోకి వచ్చిన వాళ్ళు గుడ్డులో మంచిగా వింటుకొని తినరు. మంచి టేస్ట్ వస్తుంది. గుడ్లలో చికెన్లలో వింటుకొని తినరు. నేను షాపులో అయితే పెట్టిస్తా. ఇగో నిమ్మకాయలు నింపుతుందావా, గుడ్ల షాపులో అమ్ముతా. ఆర్గానిక్ నిమ్మకాయలు అమ్ముతాడు. ఎంత అమ్ముతావు? ఈ పైసా రాదే. నిజంగా చెప్తున్నానే, చూడండి అసలు నిజంగానే చెప్తున్నా. ఈ నిమ్మకాయలు అమ్మరా అండి. పొయ్యి పచ్చడి పెట్టేసి నిమ్మకాయలు బొమ్మకాయలు ఇవ్వరు. నాకు తెలియదు, నేను బుట్టలో వేసా పెడతా. మన వాళ్ళు వచ్చిన వాళ్ళు తీసుకోర్రి. నేనున్నప్పుడు పెడతా పని. నేనున్నప్పుడు బుట్టలో తెచ్చుకొని పెడతా. అంకుల్ నిమ్మకాయలు లేవా? గుడ్లకు రాకుండా అంకుల్ నిమ్మకాయలు లేవా అని. గుడ్లకు రాకుండా నిమ్మకాయలకి రాకుర్రి. రాగానే మా డాడీ ఆశతో పెద్ద ఆర్డర్ వచ్చిందని ఇట్లా ఇవ్వంగానే అది కాదు రాముడు రావాలి వచ్చి. అబ్బా మంచి గిరాకీ కొని లేవాలి. నిమ్మకాయలు ఉన్నాయా అనాలి. డజన్ ఎంత అనాలి వచ్చి. డాడీ ఆడ రేటు గుడ్ల రేటు చెప్పాలి. గుడ్ల రేటు చెప్పాలి. ఇయ్యి అని చెప్పి ఇగో మంచి మంచి కాయలు తీరాలి. ఒక కాయ 6 రూపాయల. ఇది భలే ఉంది అనుకుంటాడు అప్పుడు. అయితే మన గుడ్లు కూడా వస్తున్నాయండి. మన శాంపుల్కి కొన్ని గుడ్లు పెట్టించిన. అయితే మస్తు అడుగుతుర్రంట. ఇక మా వాళ్ళే తెలిసిన వాళ్ళు పెంచుతుర్రు. ఇక అడుగుతారు కదా, ఇవి పెడదాంలే అని అన్నాం. నాటుకోడి గుడ్లు. అయితే ఇవి నేను ట్రైల్కి పెడతా. ఈ నిమ్మకాయలు ఒకవేళ బయట దేశం నిమ్మకాయ అయితే 5 రూపాయలు, మన దేశం నిమ్మకాయ అయితే 2 రూపాయలు. రాముడు బయట దేశం నిమ్మకాయ 10 రూపాయలు, మన దేశం నిమ్మకాయ 2 రూపాయలు. ఇవి చాలా రేర్ కదా. 10 నిమ్మకాయల కంటే ఎక్కువ ఉంది సమానం. అందుకే 10 రూపాయలు. ఇవి 2 రూపాయలు. ఇగో నేను బుట్టిలో వేసిపోతా. ఇవి షాప్లో పెట్టిపోతా. ఎవరన్నా మన వాళ్ళు ఉంటే అరే అట్లా చేసేటట్టు అయితే నేను చూసినావా? ఎందుకు మరి మంచిగా ఆర్గానిక్ ఎక్కడ దొరుకుతాయి? గుడ్లకు వచ్చిన వాళ్ళు తీసుకుపోతారు. నీకెందుకే బాధ? చూడండి ఎంతంత మంచి నిమ్మకాయలు. అయితే నేను షాప్లో పెడతా అంటే మా రాముడు ఒప్పుకుంటలేడు. ఎందుకో ఏమో మరి ఆయనకి బాధ.
అదే నేను కూర్చో అంటే మన ల్యాండ్లో ఉండే కోడిగుడ్లు, కోళ్ళు, నిమ్మకాయలు, వంకాయలు, సీతాఫలాలు అన్నీ తెచ్చి అమ్ముతుంటాయి. మంచి ఆర్గానిక్ పంట ఏడన్నా దొరుకుతుంది. మా షాపులోనే ఒక సైడ్ బుక్లలో వేస్తే ఏమవుతుందండి, మస్తు కాయలు ఉన్నాయి, అమ్ముతా లేనంటుండు. మనము ఓ పెద్దది ఉండి షటర్ టైపు, షాప్ టైపు మనదే. దాంట్లో బ్లాకులుగా మన ఇంటి దగ్గర ఆర్గానిక్ స్టోర్, మనదే ఆర్గానిక్ స్టోర్ అని పెట్టి ఎప్పుడేమి ఉండవు కానీ ఇంకా వచ్చినప్పుడల్లా ఇక అవి తెంపుకోవి ఆడేసేసి కావాల్సిన వాళ్ళు కొనుక్కోండి అని పెడుతుండే. మస్తు వెళ్ళినా ఇటు అటు మస్తున్నాయండి. ఇవైతే ప్రస్తుతానికి నేను పచ్చడి చేస్తా ఈ కాయలతోని. ఈ హైబ్రిడ్ కాయలు అయితే నిమ్మరసం కోసమే దాచిపెట్టుకుంటా ఫ్రిడ్జ్లో. ఇవైతే మళ్ళీ ట్రిప్ వచ్చినప్పుడు అవన్నీ వస్తా. ఈ లోపల నేను బేరం చూసుకుంటా. ఇక 7 వరకు వచ్చినాయి చూడండి. ఇక మన సౌండ్ ఉంటాయేమో మేము. ఇక నేను పోతుంటా వచ్చేస్తాను. ఇక అవి వచ్చిందా నా సౌండ్ని బట్టు అయినాయి. ఇంకా కాలే మమ్మీ, ఇది అవ్వలేదా నా సంతరా? ఇంత సైజ్ అవ్వాలి మమ్మల్ని, అన్ని చేదు ఉంటాయి మనం తెంపి వేస్ట్. కాకముందే అన్నందుకు ఇప్పుడు అందుకే కావాలని కొరికి తింటున్నా. పులుపు అంతా కడుపులో అంతా డైమండ్స్ అంట చూసినావా? వీట పీసుకుతుంటే దానిలో నుంచి ఎట్లా ఎగురుతుంది తెలుసా అమ్మ అంతా. ఇట్లా స్ప్రే కొట్టినట్టు వస్తుంది. క్యాచ్ డార్లింగ్. పండగ చేసుకో రామయ్య. ఎట్లుంది తీయవుంది పప్పయ్య. కొంచెం తిప్పి కొంచెం పులుపు, కొంచెం చేదు, కొంచెం వగరు. మూడు కాయలు తెంపినా, ఒక్క ఇప్పుడు వేసిన. ఈ కాయలు నేను ఇంటికాడ నేనే తినేస్తాను, కుసంటే చూసుకుంటా. మన మా రాముడు సంతరాలు, యాపిల్స్ అవన్నీ తెస్తే సంతరా తినేస్తలేడు నా కొడుకు. ఎందుకు తినేస్తలేవురా? తిన్నాను మంచిగా. మొన్న ఒక రోజు కడుపు నొప్పి వేసింది పట్టుకుంటా. ఒక బరువు అయిపోయిందన్న. ఈ కాయ వచ్చింది. వారం రోజులు రాకపోతే చాలా మిస్ అయిపోయినట్టు ఉంటుందండి అసలు. వస్తేనే మంచిగా. ఇంక మీదట మా ఓటు నేనేం చేయదలుచుకోవాలి, ఎందుకంటే ఇవి నా ఎంబడ అడుగుతుంటాయి. నేను వచ్చినప్పుడైతే గేట్ కా నుంచి మావుతాయి పెద్దగానే. కానీ ఎన్ని ఉన్నాయి మమ్మీ? రెండే ఉన్నట్టు. ఒకటిన్నది ఎంపని, రెండున్నది ఎంపని, 20 ఇంటూ మమ్మీ 20 ఉన్నాయి, రేపు దంపుతారా అంటావు. అయితే లాస్ట్ టైం నేను కోళ్ళు ఎన్ని ఉన్నాయని పెట్టినా, పెడితే అందరూ పెట్టారు చాలా, కానీ ఇప్పుడు గుర్తొచ్చింది. అయితే అది 31 అండి ఉండేది. పెట్టలే ఎవ్వరు ఆన్సర్. 15, 20, 25 ఇట్లా చెప్పారు.
ఇవి బుల్లంకాయలు, ఉచ్చికాయలు అంటారు. ఆయుర్వేదిక్గా మంచిది అని అంటారు. ఇక ఉల్లిగడ్డ పచ్చిమిర్చి, అదే టమాటా పచ్చిమిర్చి, ఈ వంకాయ అన్నీ ఇట్లా వేపుకొని చట్నీ చేసుకుంటారు, బాగుంటుంది. కొన్ని కాయలు ఉన్నాయి, తీసుకుపోయి చేస్తా. ఇంతే ఇవా చిన్నగానే తెంపుతురేంది అనుకుంటారేమో, ఇంతే ఇవి. ఇక ఈ కాయలు ఎంత బుల్లంకాయలు, బుల్లి బుల్లి వంకాయలు. ఆయుర్వేదిక్ ఔషధ గుణాలు చాలా ఉన్నాయంటే ఇలా. ఇంతే ఇన్ని నెలలే. అయితే రోళ్ళు వీడియోలో షార్ట్ కట్లో ఎట్లట్లా కటింగ్ అయినాయి. ఇంట్లో ఉండే రోళ్ళు, పెద్ద రోళ్ళు ఏమో మన ఫామ్ ల్యాండ్లో పొయ్యి కాడ నాటినా కదా, చిన్న రోళ్ళు ఏమో దంచుకొని ఏడనే పెట్టినా కదా. ఆ చిన్న రోళ్ళు తీసుకుపోవాలి నాన్న. అసలు ఇక ఇలాంటి చట్నీలు చిన్నగా చిన్న రోట్లో దంచుకోవచ్చు. తెస్తా ఇప్పుడు ఇంటికి. అది ఎక్కువ వస్తలేను కదా ఇక్కడ, ఎక్కువ యూజ్. ఒకవేళ అవసరం ఉంటే పెద్ద రోళ్ళతో చేసుకోవచ్చు. తిరిగేసిన కదా. అయితే వారం రోజులు గ్యాప్ వచ్చింది. నేను ఎట్లా మిస్ అయినానో అట్లనే మన వాళ్ళు చాలామంది అమ్మ ఫామ్లాండ్ వీడియోలు పెడతలేరు, ఫామ్లాండ్ వీడియోలు పెడతలేరు అని చెప్తారు. ఇక ఎట్లా ఉంది ఈరోజు చూడు, మా టైగర్, బ్లాక్ టైగర్ ఉరికొస్తుంది. అందరూ వెళ్ళిపోయారు, నేను ఒక్కదానే ఉన్నాను. ఉరికొస్తే ఇంకా నన్ను చూడంగానే చల్లబడ్డది. చెట్లు చూడండి లైన్ ఎట్లుందా. కూసో. ఊర్లో చెట్ల లేకపోతే అరటి చెట్లలో, మామిడి చెట్లలో ఆ పక్క ఎవరన్నా ఉన్నారా అంటే ఇట్లా కూర్చొని చూస్తుండే. ఏదైనా చప్పుడు వస్తే కూర్చుంటే అంటి చెట్లలో కూడా మామూలు కనిపించదు, కూర్చొని చూస్తే కనిపిస్తారు. ఇక ఈ పెట్ట కూడా ఒకటి గుడ్లు పెడుతుందండి, నల్లపెట్ట. కోడిగుడ్లు కూడా నల్లగా ఉంటాయి. నేనే గుడ్లు మాత్రం నాటుకోడి గుడ్లు ఉన్నట్టే ఉన్నాయి. మిగతా దాని మాంసం గింసం అంతా నల్లగానే ఉంది కానీ. కట్ చేసేసిన అంతే. అంటే ఇప్పుడు వచ్చిందంటే ఇప్పుడు మంచిగా కాయలు వచ్చేస్తాయి. మల్బెర్రీ చెట్టు, మల్బెర్రీ చెట్టు అతనే ఉంటే రాదండి అది. ఇది మన చూడండి, ఇది మంచిగా వస్తాయి. ఇప్పుడు ఏమైంది? ఇది డ్రాగన్ ఫ్రూట్. డ్రాగన్ ఫ్రూట్ ఇక్కడ వరకు అయిందా? ఇక్కడ గెనుపుందా, ఎందుకు కట్టయింది? ఇవి కూడా తింటాయి అవి. డ్రాగన్ చెట్లు ఇవి ఎడ కట్ అయిపోయినట్టు, ఎడ కట్ అయిపోయిన పొడవు ఉంటాయి కదా, అన్ని తింటున్నట్టు. ఇవి కూడా తింటాయి కోతులు. డ్రాగన్ చెట్టు ఎక్కడెక్కడ చాలా తింటున్నాయన్న. ఎక్కడ తినేటి ఇక్కడ, అక్కడ తినేటి ఎంత మంచిగా ఉంది అన్నమాట. పోరగాడు ఇందాక అంత ఎగిరి ఆడుకుండు. ఆమె పోరగాడు ఇందాక ఎగిరి ఉరికి ఆడిండు. కూర్చొని తింటుండో చల్లబడ్డాడు. రూమ్ లో ఉన్నట్టు రోజు ఇట్లా తీయంగానే. ఆ 1940 ఎందుకమ్మ ఈడ స్థాపించినావు దాన్ని, శిలాపలకాన్ని? ఇలా ఏడ పుట్టిందో ఎవడు ఎక్కిండో. మా ఇంట్లో 20 ఏళ్ళు ఉంది. తర్వాత ఈ ల్యాండ్కి తెచ్చి మా మమ్మీ అది చెక్కు చెదరకుండా సిమెంట్ వేసి కట్టించింది. ఇక్కడికి వచ్చినప్పుడు దంచుకొని ఉంటుందని చిన్న రోలు ఒకటి, అదే
అందుకే కదా మొన్న రోడ్లు మన రాయి ఇది ఏదైనా బండరాయి తీసి కొట్టించుకుంటాం అమ్మ. కొట్టి కక్కులు కొట్టచ్చు, మంచి రాళ్ళు కానీ మన రాళ్ళు మంచిగా గ్రానైట్లే ఎట్లా అవన్నీ, ఎందుకంటే కొన్ని రాళ్ళు పనికిరావు, పనిపోతాయి. అవునవును, మన అట్లా మొరం కాదుగా మనది గ్రానైట్, అది ప్యూర్. చుట్టూరు అట్లా వేపియాలి నాన్న మాలు. అవునమ్మా, అప్పుడు మనం పని చేసేది కొంచెం అప్పుడు కొన్ని వేసినాం కానీ బాగా అట్లా మందంగా వేస్తే అమ్మ మంచిగా అవుతుంది. కట్టుకో మనం ఇట్లా మంచిగా వేయడాలి. ఏంటిది నువ్వేమన్నా రిసార్ట్ మమ్మీ, రిసార్ట్ అయినప్పుడు చుట్టూరు మానేసి ఆ గ్యాప్లలో పించేసి ఇంకా దీన్ని రిసార్ట్ మీకు డౌట్ ఏం లేదు. ఎంత బాగుంది చూడన్నా, ఇక రిసార్ట్ ఇంక వేరే ఆప్షన్ ఏం లేదు కానీ ఎంత బాగుందో. నేను ఇట్లా కూర్చొని మంచిగా రిసార్ట్ చేస్తే ఫ్యూచర్లో మన వాళ్ళు అందరూ వచ్చి మంచిగా మనం ఇన్ని రోజులు మేము ఎంజాయ్ చేస్తున్న ఈ ఆనందంని మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఇంటికి పోయినాక ఏరుకోవాలి ఇవన్నీ. ఇక ఇంతే అండి మన వీడియో. ఇక నార్మల్గా చప్పగా అట్లా అట్లా సాఫ్ట్గా ఈవినింగ్ చిన్నగా అట్లా సాగిపోయింది. వీడియో ఎట్లుందో కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. ఎంతసేపు ఓపికగా చూసిన మీ అందరికీ కూడా మెనీ థ్యాంక్స్.